కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టెలు, కిలోల కొద్దీ బంగారం, విలువైన భూములు, ఖరీదైన ప్లాట్లు. ఇవి ఓ జలమండలి అధికారి సంపాదించిన అక్రమాస్తులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసాలపై జరిగిన దాడులు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ సోదాల్లో భారీ నగదుతో పాటు కీలక డాక్యుమెంట్స్ ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు 10 గంటలుగా కొనసాగుతున్నాయి. ఇక పూర్తి సోదాలు పూర్తయితేనే తప్ప మొత్తం ఆస్తుల విలువ తెలిసే అవకాశం ఉంది. ఇక ఈ సోదాల్లో కుమార్ కూడబెట్టిన ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే షాక్ అయ్యారు. మొత్తం అక్రమాస్తుల విలువ 100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంట్లో తనిఖీలు చేయగా నోట్ల కట్టలు కుప్పలు తెప్పలుగా బయటపడ్డాయి. వాటిని కౌంటింగ్ మిషన్స్ తో లెక్కిస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డాడు. అలాగే సుమారు కిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్ లోని గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్లు, అలాగే 6 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్టుగా గుర్తించారు. నిజామాబాద్ లో 3 ఎకరాల భూమి ఉన్నట్లుగా తేల్చారు. అలాగే మరికొన్ని ప్రాంతాల్లోనూ భారీగా ఆస్తులు పోగేసినట్లుగా ఏసీబీ గుర్తించింది. మరోవైపు కుమార్ బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేయబోతున్నారు ఏసీబీ అధికారులు. ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బంధువుల ఇళ్లలో లభించే ఆస్తుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. అక్రమాస్తుల విలువ మరిన్ని కోట్లకు చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువపై ఏసీబీ అధికారిక ప్రకటన విడుదల చేయబోతుంది. ఇక విధుల్లో ఉండి అక్రమ మార్గాల్లో కోట్లు గడించిన ఈ అధికారి బాగోతం ఇప్పుడు ప్రభుత్వ శాఖల్లో హాట్ టాపిక్ గా మారింది.